ఏది భువనం, ఏది గగనం, ఏది సత్యం, ఏది స్వప్నం, ఏది నిజమో ఏది మాయో తెలియని లోకం. బ్రహ్మ మానస గీతం, మనిషి గీసిన చిత్రం, చేతనాత్మక శిల్పం, కవులు రాయని కావ్యం. అమెరికా అందాలను ఓ తెలుగు కవి సినిమా పాటలు ఇలా వర్ణిస్తాడు. నిజమే, అమెరికా అంటేనే ఓ అద్భుతం, సకల సౌకర్యాలు గల ఓ స్వర్గం. కళ్ళు చెదిరే భవనాలు, అందమైన ల్యాండ్స్కేప్స్, కన్నార్పణీయకుండా చేసే నగరాలు. ఇలాంటి అమెరికా ఎడారిగా మారిపోతే, ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోతే, మనిషి మనుగడే కష్టంగా మారితే, ఊహాజనితమైన ప్రశ్నలు కావివి. అమెరికా భవిష్యత్తు ముఖచిత్రం ఇలానే ఉండబోతోంది. అమెరికాలోని కొన్ని నగరాలు ఎడారులుగా మారిపోయే రోజులు రాబోతున్నాయి. కారణమేంటో తెలుసా? జనాభా తగ్గుదల. ప్రస్తుతం అమెరికా జనాభా 34 కోట్లు, వలసదారులే 6 కోట్లు. అంటే స్వతహాగా అమెరికాలో పుట్టి అమెరికన్లుగా పిలువబడే వాళ్ళు 28 కోట్లు మాత్రమే అన్నమాట. దీనిని బట్టి అమెరికా జనాభా కూడా తక్కువేనన్నమాట. అయితే ఈ లెక్కలన్నీ 2024 సంవత్సరం వరకే. ఇప్పుడు అమెరికాకు ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. అమెరికా జనాభా గణన శాఖ ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలను వెల్లడించింది. రాబోయే 80 సంవత్సరాలలో అమెరికా దేశ జనాభా చాలా వరకు తగ్గిపోతుందని అంచనా వేసింది. 2100వ సంవత్సరంలో అమెరికాలోని దాదాపు 30,000 నగరాల్లో సగం వరకు జనాభా క్షీణిస్తుందని అంచనా. అంటే ఈ శతాబ్దం చివరి నాటికి 12 నుంచి 23% మంది నివాసితులు తగ్గిపోతారు. అమెరికా జనాభా ఇలా తగ్గిపోవడానికి ప్రధాన కారణం మనిషి సృష్టిస్తున్న విధ్వంసమే. గ్లోబల్ వార్మింగ్ అగ్రరాజ్యాన్ని వెంటాడుతోంది. వాతావరణ మార్పులు, సముద్రాలు ముందుకు రావడం, నివాస యోగ్యాలు లేకుండా పోవడం, ఇవన్నీ సగటు అమెరికన్లకు జీవితం లేకుండా చేయబోతున్నాయి. ఇప్పటికే అమెరికాలో 43% నగరాలు జనాభాను కోల్పోతున్నాయి. 2100 నాటికి ఈ సంఖ్య 64%కి చేరొచ్చు. అమెరికాలోని నార్త్ ఈస్ట్ అలానే మిడ్వెస్ట్ ప్రాంతాల్లోని నగరాలు ఎక్కువగా ఖాళీ అయ్యే అవకాశముంది. ఆశ్చర్యకరంగా టెక్సాస్, ఉటా వంటి ప్రస్తుతం వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కూడా కొన్ని నగరాలు 2100 సంవత్సరం నాటికి జనాభాను కోల్పోవచ్చు. ప్రస్తుతం జనాభాతో కలకల్లాడే నగరాలు భవిష్యత్తులో గోస్ట్ సిటీలుగా మారిపోవచ్చు. వరదలు, వడగాల్పులు, సముద్ర మట్టం పెరగడం వంటివి నివాసితులను ప్రభావితం చేస్తాయి. 2029 నాటికి అమెరికాలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 7.1 కోట్ల మంది ఉంటారని అంచనా. అదే 18 ఏళ్లలోపు పిల్లలైతే 6.9 కోట్లు మాత్రమే. అంటే వృద్ధులు పిల్లల కంటే ఎక్కువగా ఉంటారు. దీనివల్ల కార్మికుల సంఖ్య కూడా తగ్గుతుంది. పిల్లలు, వృద్ధులు కలిసి జనాభాలో 40% ఉంటారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి సవాలు తెస్తుందో ఊహించండి. ఇక అమెరికాకు వెన్నెముక ఇమిగ్రేషన్. అమెరికా జనాభా పుట్టుకలు, మరణాలు ఇమిగ్రేషన్పై కూడా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇమిగ్రేషన్ను కట్టడి చేసే ట్రంప్ విధానాలు ఇలానే ఇంకా కొనసాగితే 2100 సంవత్సరం నాటికి అమెరికా జనాభాలో వలసదారుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా భవిష్యత్తులో అమెరికా గడ్డు కాలాన్ని ఎదుర్కోక తప్పదు. భారత్ సహా ప్రపంచాన్ని అమెరికా భూతల స్వర్గంలా కనిపించొచ్చు. ఆకాశాన్ని తాకే సౌధాలు ఆకర్షించొచ్చు. కానీ మనిషి చేస్తున్న తప్పులు, ప్రకృతి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలు అమెరికాలోని కొన్ని ప్రాంతాలను ఎడారులుగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తుంది.